హాయ్ అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మహా తేలికైన ప్రసాదము ఎంతో కమ్మనైన కొబ్బరన్నము. ఇలా తేలికైన ప్రసాదాలు మనం తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించుకుంటే కనుక మనకి పూజ చేసుకోవడానికి చాలా టైం మిగులుతుంది. ఇలా ట్రై చేయండి. ముందు కుక్కర్ తీసుకుని ఒక కప్పు రైస్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెజర్ పోయి ఆవిరి పోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి వేసేసుకుని అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుని 1 స్పూన్ వరకు నూనె వేసేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ చొప్పున వేసేసుకుని ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలతో పాటు కొన్ని కాజులు కూడా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి పడుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ప్రసాదం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.